నేను చిరుతపులి కన్నా వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత అడవి మ్యామూత్ కన్నా బలం గల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత మా ఇద్దరికి అడవి మ్యామూత్ అంత బలము, చిరుతపులి అంత వేగం కలిగినటువంటి ఒక పిల్లవాడు పుడతాడు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత చేప కన్నా వేగంగా ఎదగలిగినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి ఈ 3 లక్షణాలు ఉన్న ఒక కొడుకు పుడతాడు. అలా పెరుగుతూ పోతూ మనుషులకి బలం పెరుగుతూ వస్తుంది. అందరూ బలశాలులుగా తయారవుతారు. ఆ తర్వాత మృగాల కన్నా మనుషులకి బలం ఎక్కువగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఆలోచనే. ఆ తర్వాత మనుషులకి ఎదురే ఉండదు. వాళ్లే ఎంతో బలశాలురు. అందరూ కూడా మనుషులకి తల వంచాల్సిందే. ఆ తర్వాత ఈ ప్రపంచమే మనుషుల యొక్క సొత్తు అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? మనుషులకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కానీ నాకు ఏమి అర్థం కాలేనట్టుంది. నేను చెప్పింది తప్పకుండా మీరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే మీరు మామూలు మనుషులు. సరే, నేను వస్తాను. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఇప్పుడు నేను వెళ్ళి ఒక పులిని పట్టుకోబోతున్నాను. కావాలంటే మీ ఇద్దరు కూడా నాతో రావచ్చు. ప్రతిరోజు ఈ పులితో యుద్ధం చేస్తూ నా శరీరాన్ని ఎంతో దృఢంగా చేసుకున్నాను. అది ప్రమాదకరం. మనుషులు బలవంతులు అవ్వటానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇది చూడు. ఎప్పుడు నా గురి తప్పదు. ఈ రోజు ఎందుకు తప్పింది? ఇదిగో. ఏమంటున్నావు? ఆ మనిషి మీ నాన్నగారా? నిజంగానా? ఆ మనిషి ఎంతో వేగంగా పరిగెడుతున్నాడు. ముందు దాన్ని నేర్చుకోవాలి. ఎంతో అద్భుతంగా ఉంది. నాన్నగారు ఎందుకు ఆ చోట్లో నిద్రపోతున్నారు? అది నిజంగా చాలా ప్రమాదం. అలాగే అలాగే, దగ్గరకు రా. ఇప్పుడు ఏదో ఒకటి చేసి అతన్ని కాపాడాలి. ఆ పులి దృష్టిని మనం ఇప్పుడు మరల్చాలి. అలా చేయకపోతే మీ నాన్నగారిని కాపాడలేము. ఇదిగో వస్తున్నాను. ఏ పులి, నేను ఇక్కడున్నాను. ఇదిగో పట్టుకో. ఈసారి కూడా ఆయన గురి తప్పపోతుంది అనుకుంటా. ఖచ్చితంగా అది నా దగ్గర ఇరుక్కుంటుంది. ఖచ్చితంగా నాన్నగారు తప్పించుకుంటారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా నేను అనుకున్నది జరుగుతుంది. అందరూ వినండి. నా సంకల్పంతో మనుషుల్ని బలవంతుల్ని చేస్తాను. తప్పకుండా చేస్తాను, నెరవేరుస్తాను. ఆ తర్వాత మృగాలన్నీ మనుషుల కనుసన్నల్లో ఉంటాయి. మనుషులకి ఇక ఎదురే లేదు. ఆయన ఏం చెప్పబోతున్నారో అర్థం కావడం లేదు. ఆయన వల్ల మనకు సమస్యలే. ఇంకా నయం, నేను తప్పించుకున్నాను. ఎవరో తెలియదు, అతని వల్ల బోల్డ్ ఇబ్బంది. ఎందుకలా చేస్తున్నాడు? ఏ ఇక్కడే ఉన్నావా? నేను నీకోసమే వెతుకుంటూ వస్తున్నాను. నన్ను ఎందుకోసం వెతుకుతున్నావు? నీకు శక్తి ఉంటే నాతో పోటీ పడు చూద్దాం. నేను నీతో అనవసరంగా ఎందుకని పోటీ పడాలో చెప్పు. అంతా మన భవిష్యత్తు కోసమే. ఏంటి భవిష్యత్తు? ఇదిగో నేను గీత గీశాను. సరే, ఇక ప్రారంభిద్దామా? నేను గెలిచాను. నా శక్తిని నేను నిరూపించాను. నాకన్నా శక్తివంతుడు లేనే లేడు. నన్నెవరు ఎదురించలేరు. మనుషుల్ని బలవంతుల్ని చేస్తాను. అందులో తిరిగే లేదు. ఇక అందరూ కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతారు. మనుషులకి తిరిగే లేదు. తలనొప్పిగా ఉంది. మీకేం కాలేదు కదండి? అవును, అతను ఏం మాట్లాడుతున్నాడు? తెలీదు. నా ఉద్దేశంలో అతను వేగంగా వెళ్లి ఆ కొండ మీద కూర్చున్నాడు అనుకుంటాను. అవును, సరిగ్గా చెప్పారు.
ఈ రోజు నా వంట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వంట సిద్ధం కాలేదు. వంట అవడానికి ఆలస్యమేలా ఉంది, కానీ రుచిగా తయారవుతుంది. త్వరగా వంట చేసేయాలి, అప్పుడే అందరం కూర్చొని హాయిగా భోంచేయొచ్చు. నా వల్ల కుదరదు. నాకు చాలా అలసటగా ఉంది. నాకు ఆకలిగా ఉంది. అవును, ఇంతకీ వంట ఎంతవరకు వచ్చింది? మీరంతా కాసేపు వచ్చుకోండి, అద్భుతమైన వంట సిద్ధమవుతోంది. ఇంకా ఎంతసేపు అవుతుంది? కాసేపేనండి, 1 గంట మాత్రమే. మేము చాలా ఆకలి మీద ఉన్నాం. నువ్వు బాగా రుచిగా ఉండక్కర్లేదు, కొంచెం ఉడికినా చాలు, తీసుకొచ్చి మాకు పెట్టేయి. కాసేపు వచ్చుకోండి. ఇంకా నేను త్వరగా వంట చేయాలా? అది నా వల్ల కాదు. కావాలంటే మీరే వండుకొని తినండి. పర్వాలేదు, నువ్వు వంట చేసుకో. నాన్నగారండి, నాకు ఆకలిస్తుందండి. ఏం చేస్తాం, మనకు వేరే దారి లేదు. మనకు మనమే వంట చేసుకోవాలి. మనం చాలా దూరం నడిచి వచ్చేసాం. నోరూరించే వంటలు చేసే సమయం ఇది. మేము ఆకుల్ని ముక్కల్ని వేస్తాం. ఆ తర్వాత ఇందులో ఉప్పు వేద్దాం. ఈ వంట చాలా అద్భుతంగా ఉంటుంది. మనం దీంట్లో మాంసం వేయటం మర్చిపోయాం. అలాగే ఇందులో చేపలు వేస్తే కూడా బాగుంటుంది. చివరిగా ఇందులో కాస్త నీళ్లు వెయ్యాలి. అసలైన భోజనం సిద్ధమైపోతుంది. సరే, ఇప్పుడు మనం రుచి చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, పదండి. ఇది చాలా బాగుంది. మళ్ళీ గందరగోళం అయిపోయింది. మనం చివరి దాకా వంట చేయలేమనిపిస్తోంది. మనం ఎక్కడో తప్పు చేశాం. మనకి వంట చేసే అవకాశమే లేదు. తర్వాత ఏం చేయాలి? అంత మాత్రాన మనం నిరాశ చెందకూడదు. కానీ మనం ఎలా వంట చేయాలి? మనకు వండడం తెలియదు. దాని గురించి మీరు దగ్గర పడకండి. ఇలాంటి సమయంలో మన కోసం ఎవరైనా వండమని చెప్పాలి. ఏమిటి, ఎలా ఉంది? బాగా రుచిగా ఉందా? నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా లేదా? నువ్వు సరిగానే చేయలేదు. ఇది రుచిగా లేదు. నువ్వు చేసిన ఈ వంట తినే బదులు నేను ఊరికనే ఉండొచ్చేమో. ఏంటి, ఏం చెప్తున్నారు? నీకేమైంది? చివరికి నా వంటకే వంకలు పెడుతున్నారు కదూ. ఇక మీదట మీకు వంట చెయ్యను. నా మాటలు పట్టించుకోకు, ఆగు, నేను చెప్పేది విను. మీరు గమనించారా? గమనించాం. ఆయనకు నా వంట నచ్చనే లేదట. ఎవరిది? ఎవరు మీరు? ఎందుకు నన్ను ఎత్తుకు తీసుకువెళ్తున్నారు? ఇక్కడి నుంచి మా కోసం మీరు వంట చేయాలి. వదలండి. మనం వచ్చేసాం. ఏమిటి, అమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? అవును, నేనే కారణం. నాతో గొడవపడి వెళ్ళిపోయింది. మీరు ఆమె వంటలో లోపాన్ని ఎత్తి చూపించుంటారు, అందుకే ఆవిడ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. నేను తప్పు చేశాను. వేరే దారి లేదు, అమ్మని వెతికి తీసుకురావాలి. అమ్మా, మా కోసం వంట చేయండి. అవును, వంట చేసి పెట్టండి. దీనికి కావలసిన సామాన్లు ఎక్కడున్నాయి? ఏది? ఇంతకు ముందు మేము వంట చేసినప్పుడు సామాన్లన్నీ ఖాళీ అయిపోయాయి. అవును, ఏమీ లేకుండా నన్ను వంట చేయమంటే ఎలా చేయను? వెంటనే దీనికి కావలసిన సామాన్లన్నీ తీసుకురండి. వెళ్ళండి. అమ్మా, 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 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఇక్కడ ఉండే వాళ్ళకి సహాయం చేద్దామని వచ్చాను. అదంతా సరే, ముందు మాకు సాయం చేయండి, మాకు ఆకలేస్తుంది. ఏంటిది, మనకి ఏ సామాను దొరకలేదు? అవును, దొరకలేదు. నన్ను క్షమించు, తప్పుగా అనుకోకు. పదండి, ఈ లోపల ఏదో ఒకటి దొరుకుతుంది. భలే, భలే, బ్రహ్మాండంగా దొరికాయి మనకి. అమ్మా, మా కోసం వంట చేయండి. ఆ బామ్మను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. అవునవును, మాకు కావాల్సినవి దొరికాయి. మీరు ఎక్కడున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది? అంతా కలగా మారిపోయింది.
అమ్మ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మనకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు అద్భుతమైన ఆలోచన తట్టింది. అద్భుతమైన ఆలోచన. ఎక్కడికి పెడితే అక్కడికి బామ్మను తీసుకెళ్ళిపోవాలి. నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? మనం వీడిని తీసుకువెళ్ళిపోతే ఎవరు దొంగిలించలేరుగా. చాలా మంచి ఆలోచన. నాన్నగారండి, నాకు ఆయాసంగా ఉందండి. దిగులు పడకండి, అమ్మను ఎక్కడైనా వెతికి చూద్దాం. సరే రండి, ఇంకా వీడిని మోసుకుంటూ తిరగలేం. మనం చాలా దూరం పరిగెట్టేశాం. సరే గాని మీరెవరు కదలకుండా అలా కూర్చోండి. మీరెవరూ నన్ను ఆజ్ఞాపించకూడదు. మమ్మల్ని క్షమించండి. దిగులు పడకండి, మేము తీసుకొని వస్తాం. తొందరగా తీసుకురండి, మీకు బాగా వంట చేసి పెడతాను. ఆయన నా వంటకే పేర్లు పెట్టారు. నేను రుచిగా వండి నేనేమిటో నిరూపిస్తాను. నన్ను క్షమించు. నిజంగానే చెప్తున్నారు? నువ్వు చేసిన వంట ప్రతిదీ అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది. అనవసరంగా నేను తప్పు పట్టాను. ఇంకెప్పుడు నన్నలా మాట్లాడకూడదు, వంకలు చెప్పకూడదు. లేదు, చెప్పను. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? గాను వాళ్ళ నాన్నగారు కనపడలేదు, చూసారా? అబ్బే లేదు, చూడలేదు. అవును, ఏంటది? ఓ ఇదా, ఇది చోట్ల దొరికింది. అలా చూడండి, అక్కడ ఎన్నో వస్తువులు వృధాగా ఉన్నాయి. అవును, నిజమే. అవును, చూడడానికి అన్ని బాగున్నాయి. ఏది మనం వృధా చేయకూడదు. అయితే సరే, మనం తీసుకెళ్లిపోదాం. పదండి పదండి, త్వరగా పదండి. బాంబు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదే. ఎక్కడ తిరిగినా ఒక్కటి కూడా మనకు దొరకలేదు. ఏం చేయాలి మనం ఇప్పుడు? నాకు చాలా ఆకలేస్తుంది. నాకు ఆకలిగా ఉంది. ఓ అద్భుతం, నిజంగానే ఇది చాలా రుచిగా ఉంది. ఇప్పుడే మీరు చాలా మంచివారు. మిగతా వాళ్ళని పొగడడం మనం ఎప్పుడు నేర్చుకోవాలి. నేను భూమిని కాపాడేశాను. ఏంటిది పెద్ద నక్షత్రంలా ఉంది? అమ్మో, ఇది భూమికి దగ్గరకు వచ్చేస్తుంది. ఇది చాలా అన్యాయం. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. నేను వెళ్ళి గాన్కి దత్తజీకి చెప్పాలి. ఏమిటిది? చాలా అన్యాయం. మీరు నక్షత్ర యువరాజా కదా, ఇక్కడేం చేస్తున్నారు? గాన్, దత్తచిన్, ఇది మాట్లాడే సమయం కాదు. ఏమైంది? ఒక పెద్ద నక్షత్రం భూమి దగ్గరకు వచ్చేస్తుంది. పెద్దదంటే అది ఎంత పెద్దగా ఉంటుంది? అది చాలా పెద్దదిగా ఉంటుంది గాన్. అడవి మృగం కంటే పెద్దగా ఉంటుందా? వాటికంటే పెద్దదిగా ఉంటుంది. అడవి మృగం కంటే పెద్దది, పర్వతం కన్నా పెద్దది, సముద్రం కన్నా పెద్దది, భూమి కన్నా పెద్దది. అది చాలా పెద్దది, చెప్పడానికి మాటలే లేవు. నిజంగానే ఇది చెడ్డ వార్త. ఆ గ్రహం భూమిని తాకబోతోంది. మనం బూడిదైపోతాం. దాన్ని ఆపడానికి మనం ఏమైనా చేయాలని అనగారండి. అయితే మీరు నాతో రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఆలస్యం చేయకండి. నేను దీని మీద ఎక్కలేను, నాకు చోట్లేదు. నేను పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఇది పగిలిపోయి చిన్నదైపోయింది. సరే, నేను ప్రయత్నిస్తాను. గాన్, ఇది ఒక చిన్న ముక్క. దీని మీద ముగ్గు నిలబడటానికి మాత్రమే వీలుగా ఉంది. ఎవరో ఒకరు కిందకు దిగాలి. సరే, నేను వెంటనే బయలుదేరాలి. త్వరగా కానివ్వండి. ఒకటి, రెండు, మూడు. అందరూ ఎక్కరా? సరే, మనం వెళ్దాం. బయలుదేరదాము. త్వరగా బయలుదేరండి. బయలుదేరుతున్నా. ఏమైంది యువరాజా? ఇదిగో బయలుదేరుతున్నాం, బయలుదేరుతున్నాం. అరే, స్థలం మీకు సరిపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. మీరు మాత్రం తప్పించుకుని వెళ్ళిపోండి. ఇక మీద నన్ను మర్చిపోండి. మీరు క్షేమంగా ఉండండి. మీ నాన్నగారు రాకపోతే నేను రాను, ఇక్కడే ఉంటాను. మీ ఉన్న చోటే తప్పకుండా నేను ఉంటానండి. పిల్లల్ని మాత్రం తప్పించుకుపోనివ్వండి. నేనంటే నీకు ఎంత అభిమానం. నేను ఇది జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళగలనా? మీతో ఉంటాను. అమ్మ నాన్న ఇక్కడ ఉండేటప్పుడు నేను మాత్రం ఎలా తప్పించుకుంటాను?
అంటే మరి ఎవరు రావట్లేదా? కానీ ఆ పెద్ద నక్షత్రం వచ్చి ఇప్పుడు భూమిని తాకబోతుంది. యువరాజా, చెప్పండి. మొట్టమొదటిసారిగా ఈ గ్రహంలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమే. అందువల్ల చివరి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇలా చూడండి, మనకి తాతయ్య బామ్మ అందరూ ఇక్కడే ఉన్నారు. మా పూర్వీకులను వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేం. మేము ఇక్కడ ఒక గ్రామాన్ని సృష్టించాలి, ఒక నదిని సృష్టించాలి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని వదిలి మేము వెళ్ళలేం. నాకు ఇక్కడ ఉండే జంతువులు రక్కును నాకు మిత్రులు, వాళ్ళని వదులుకోలేను. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నట్టున్నాయి. కానీ మేము అందరం ఇక్కడ ఉండాలని చాలా ఇష్టపడుతున్నాం యువరాజా. అయితే ఎవరు రారా? యువరాజు గారు, మీరైనా ఇక్కడి నుంచి తప్పించుండాలండి. మీరు ఇక్కడ ఉంటే మీకు కూడా ఆపద. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. లేదు, మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేను. మిమ్మల్ని మాత్రం కాదు, కుందేలు రక్కున్ ఆ అడవి మృగాన్ని కూడా తీసుకెళ్లిపోతాను. మీరందరూ ప్రాణాలతో ఉండాలి. దోతేచిన్, ముందా యువరాజుని పట్టుకో. అవును, మీరు నన్ను ఏం చేస్తున్నారు? నన్ను వదిలేండి. మీరందరూ నన్ను ఏం చేస్తున్నారు? దోతేచిన్, బాణం వదులు. నక్షత్రుల యువరాజా, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఉండలేమనుకుంటాను. రేపు ఉదయం వరకు మనకు సమయం ఉంది. రండి, మనం నిద్రపోదాం. పదండి. మనం బాగా నిద్రపోదాం. నా తీపి గుర్తులన్నీ నేను ఒకసారి గుర్తు చేసుకోబోతున్నాను. ఇలా చూడు. చెప్పండి. మనం తప్పు చేసాం. మన గారిని కూడా నక్షత్రపు యువరాజుతో కలిపి పంపుంటే బాగుండేది. సరిగ్గా చెప్పారు. ఆ! క్షేమంగా వెళ్ళిరాగా. ఖాన్, సంతోషంగా వెళ్ళిరా. దోతేచిన్, బాణం వదులు. జాగ్రత్తగా వెళ్ళిరా ఖాన్. నువ్వు సంతోషంగా ఉండాలి గాన్. అమ్మయ్యా, ఎలాగో అలా తప్పించుకున్నాను. గాన్, నువ్వు ఎలా తిరిగి వచ్చావు? అవును, నీకు ఏమైంది? గాన నక్షత్రం మీద గుద్దుకొని ఆ నక్షత్రాన్ని ఇరక్కొట్టేశాడు. నిజమే చెబుతున్నావా? అలాగైతే భూమికి ప్రమాదం లేదా? అవును, గాన్ మనల్ని కాపాడేశాడు. నాకేమీ అర్థం కావడం లేదు, కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉంటాను. అది చాలా చాలా ముఖ్యమైన రాయి.
ఏమిటి హఠాత్తుగా ఇలా కొట్టావు? కొట్టడంతో ఆపాను, సంతోషించు. ఇది నా స్థలం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వనేదేవిడో నాకు అర్థం కావడం లేదు. నా ఇష్టం, నేను ఎక్కడైనా ఏమైనా చేస్తాను. నీ సరిహద్దు ఎంతవరకు నీకు తెలుసా? ఈ రాయే నీ సరిహద్దు. నువ్వు అనుకున్నట్టు ఇది మామూలు రాయి కాదు, చాలా అపురూపమైన రాయి. ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పి నన్ను నమ్మించి మూర్ఖుని చేయాలని చూడకు. ఓ అలాగా, నిన్ను నమ్మించి నిన్ను మూర్ఖుణ్ణి చేయవలసిన అవసరం నాకు లేదు. నేను అటువంటి వాణ్ణి కాదన్న విషయం నువ్వు తెలుసుకో. తొందరలోనే నువ్వు తెలుసుకుంటావు. ఈ పెద్ద బండరాయి భూమి మీద పడితే నీ కుటుంబానికి ఆపద. అర్థమైందా? ఈ రాయికి శక్తి ఉందంటావా? నేనేమి చెప్పినా నువ్వు నమ్మట్లేదు. తొందరలోనే తెలుసుకుంటావు. నీకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని అతను అంటున్నాడు, కానీ నా ఉద్దేశంలో నువ్వు ఒక మామూలు రాయివే. అరే, నేను తప్పు చేశాను. రాయి కిందకు వాలుతోంది. అతను చెప్పింది నిజమే అయితే కనుక ఆ అగ్నిపర్వతం బద్దలైపోతుంది. ఆ తర్వాత నా భార్య బిడ్డలను నేను పోగొట్టుకుంటాను. కానీ అలా జరగడానికి నేను ఒప్పుకోను. అది ఆగిపోయింది. నేను దీన్ని ఇలాగే మోస్తూ ఉండలేను. దీనికి ప్రత్యామ్నాయంగా నేను వేరే ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, అతను చెప్పింది నిజమే. ఇది అద్భుతమైన రాయే. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అసలు నేనేమి చెయ్యగలను? మంచి ఆలోచన. ఇప్పుడు ఆ చిన్న రాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. నేను దగ్గరగా వచ్చాను. రా దగ్గరకు రా. నా కాలు పోయింది. ఆ రాయిని నా కాలుతో లాగలేకపోయాను. ఈసారి నా చేతులను ఉపయోగిస్తాను. మర్యాదగా రా. నేను ఇప్పుడు బాగా ఇరుక్కుపోయాను. ఇక్కడ పెట్టడానికి వేరే ఏమీ కనిపించట్లేదు. దొరికింది. ఆ కర్ర ముక్క నాకు ఉపయోగపడుతుంది. చుంచెలుగా నన్ను ఇబ్బంది పెట్టకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పక్కకి తప్పుకో, నాకు ఆ కర్ర కావాలి. నీకు ఎంత ధైర్యం? బాగుంది, బాగా చేస్తున్నావు. నన్ను కొంత పోతుంది. నన్ను వదిలే, అలా చెయ్యొద్దు. ఇదిగో చూడు, ఇలా కోరికే పని పెట్టుకోవద్దు. నేను భరించలేను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చెయ్యొద్దు, చెప్పేది విను. నువ్వు ఆవేశపడి నన్ను కరవద్దు. నాకు నవ్వు వచ్చేస్తోంది. చివరిగా చుంచెలకు వెళ్ళిపోయింది. ఇంకెవరు వస్తున్నట్టుగా కనిపించట్లేదు. నాకు ఇప్పుడు చాలా దాహంగా ఉంది. నా వల్ల కాదనుకుంటాను. నా ఒంట్లో శక్తి లేదు. లేదు, నేను వదిలిపెట్టను. ఎలాగైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఆ అదృష్టం కొద్దీ ఎవరో ఇటువైపే వస్తున్నట్టున్నారు. నేను తప్పించుకున్నాను.
నేను తప్పించుకునే దారే లేదు. నా వల్ల కావడం లేదు. నేను ఇలా నిలబడే ఉండాలా? నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మీరు ఇలాగే నిలబడి ఉంటే నా వయసు అయిపోతుంది. వయసు అయిపోతే నేను కృంగి కృషించిపోతాను. దారలేదు. నాన్నగారండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా అదృష్టం బాగుండి నువ్వు వచ్చావు. నన్ను కాపాడు. ఆ చిన్న రాయిని తీసి ఇక్కడ పెట్టు. రా, సాయం చేద్దాం. అలాగే. ఇంకా నేను తప్పించుకున్నాను. అయిపోయింది. మీకేమీ కాలేదు కదా నాన్నగారండి? అవును, నాకేమీ కాలేదు. త్వరగా ఆ రాయిని తీసి మళ్ళీ నిలబెట్టండి. తొందరగా దీన్ని త్వరగా ఆ రాయిని నిలబెట్టండి, లేకపోతే చూసారా చూసారా, అది అపురూపమైన బండరాయే కదా. అమ్మ ఈరోజు వేటకెళ్తున్నారు. ఈ రోజు మీరు వేటకి వెళ్ళడం లేదా? నాకు చాలా అలసటగా ఉంది. అయితే ఏం చేయాలి? నిన్న వేటాడి తెచ్చిన చేపలన్నీ అయిపోయాయి కదండి. ఇది సన్నగా ఉంది, దీని వల్ల నా ఆకలి తీరదు. అవును. లేవండి, లేచి వేటకు వెళ్ళండి. నాకు ఆరోగ్యం బాగోలేదు, నీరసంగా ఉంది. అలాగా, అయితే పడుకోండి. ఈ రోజు నేను వేటకు వెళ్తాను. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళి మేమొత్తుని పట్టుకొస్తాను. అరెరెరెరెరే! ఔ! ఇది నాకు అవసరం లేదు. అమ్మ, దాన్ని మీరు పట్టుకోగలరా? దిగులు పడకగా, నేను ఖచ్చితంగా పట్టుకోగలను. చెప్పిన ప్రకారం మేమొత్తుని తీసుకొస్తాను. అమ్మకి ఆపద రాకూడదు. అవును కదా. తనని వెళ్ళనివ్వు. అప్పుడే నేను ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నానో తనకు అర్థమవుతుంది. అమ్మతో పాటు మీరు దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారా? నాకు కొంచెం అలసటగా ఉంది, అందుకని వ్యాయామం చేద్దాం అనుకుంటున్నాను. నాన్నగారండి, అమ్మ అటువైపే వెళ్ళింది. నేను తనని చూడడానికి వెళ్ళడం లేదు, నేను వ్యాయామం చేస్తాను. నాకు చాలా నీరసంగా ఉంది, అందుకని నేను వేటకు వెళ్ళను. వ్యాయామం చేస్తేనే నాకు ఒంట్లో శక్తి వస్తుంది. సరే, నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా నా గురి తప్పదు. గురి తప్పింది. ఇదేంటి, నాకు విలువించ సరిగ్గా తెలియలేదు. కాపాడండి, కాపాడండి. చెప్పేది విను. పరిగెత్తుకో, పరిగెత్తుకో, పరిగెత్తుకో. ఆగు, 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 ఆగు. మర్యాదగా ఆగు. చెప్పేది నీకే. ఆగు, 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 ఆగు. ఆగమన్నానా? ఆగు. ఇప్పుడు గురి పెడతాను. లేదు లేదు, ఈ బాణం సరిగ్గా లేదు. ఆయన బాణాలు కూడా సరిగ్గా తయారు చేయలేరు. మర్యాదగా తనని వదిలేసి వెళ్ళిపో. ఆగు, ఆగు, ఆగు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను వెళ్ళిపోయింది కదా, నన్ను వదిలే. నన్ను వదలమని చెప్పాను కదా.